ముఖ్యమైన విషయాలను మర్చిపోకుండా వ్రాయండి. నేను కృతజ్ఞతుణ్ణి, కృతజ్ఞతురాలిని ఇందుకు, లేదా నేను నిజంగా కృతజ్ఞతుణ్ణి, కృతజ్ఞతురాలిని ఇందుకు అని ఆ వాక్యాలను మీరెందుకు కృతజ్ఞత చూపుతున్నారో ఆ కారణంతో పూరించండి. మీకు సులభమని తోస్తే వాల్ట్ డిస్నీ మ్యాజికల్ పద్ధతిని ఉపయోగించండి. నాకు చాలా ఆనందంగా ఉంది ఇందుకు, మీకెందుకు ఆనందంగా ఉందో ఆ విషయంతో వాక్యాన్ని పూర్తి చేయండి. మీరు కృతజ్ఞత చూపవలసిన 10 అంశాల జాబితా పూర్తయినాక ప్రతికూలతలో నుంచి బయటకు వచ్చే మ్యాజిక్ పద్ధతిని ఈ వాక్యాలతో ముగించండి. 7వ రోజు ప్రతికూలత నుంచి బయటకు వచ్చే మ్యాజిక్ అభ్యాసం 7. ప్రతికూలతలో నుంచి బయటకు వచ్చే మ్యాజిక్. మీ అదృష్టాలను లెక్క వేసుకోండి. ఒక 10 జాబితాను వేయండి. వాటికి మీరెందుకు కృతజ్ఞతలో వ్రాయండి. ఆ జాబితాను మళ్ళీ చదవండి. ప్రతి అదృష్టాన్ని చదివిన తర్వాత దానికి థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. మనస్ఫూర్తిగా చెప్పండి. మీ జీవితంలో తప్పకుండా పరిష్కరించవలసిన ఒక సమస్యను ఎన్నుకోండి. ఆ పరిస్థితిలో మీరు కృతజ్ఞతలుగా ఉండే 10 అంశాల జాబితాను వేయండి. మీ జాబితా చివర ఇలా వ్రాయండి. థ్యాంక్ యూ. సరైన తీర్మానాలకు ఈ ఒక్క రోజుకు ఎటువంటి ప్రతికూల పదములు వాడకుండా చూసుకోండి. మీరు అటువంటి పదాలు వాడుతున్నట్టు తోస్తే వెంటనే మ్యాజిక్ లైఫ్ లైన్ వాడండి. మీ మాటలు వెంటనే ఆపి ఇలా అనుకోండి, కానీ నేను చెప్పవలసింది ఏమిటంటే నేను నిజంగా చాలా కృతజ్ఞతని లేదా కృతజ్ఞతని ఇందుకు. ఈరోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించే ముందు మీ మ్యాజిక్ శిలను గుప్పిట్లో పట్టుకొని ఈరోజు మీకు జరిగిన అన్నిటికన్నా మంచి విషయాన్ని తలుచుకొని దానికి కృతజ్ఞత చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ రీడింగ్. సో మనం రేట్ చేయవలసినటువంటి యాక్టివిటీ, ఫస్ట్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. 10 బ్లెస్సింగ్స్ రోజు రాస్తున్నాం కదా, రేపు ఒకదాన్ని ఎంచుకోండి. ఓకే, ఒక సిచ్యువేషన్ కానివ్వండి, ఒకటి ఏదైనా కానివ్వండి, సన్ రైజ్ కానివ్వండి, మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానివ్వండి, మీ బాడీ పార్ట్స్ కానివ్వండి, లేకపోతే మీ జాబ్ కెరియర్ కానివ్వండి, మీ స్టడీస్, మీ ఫ్రెండ్స్, ఇలా ఏదైనా కానీ 10 బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్ గా మీరు లేస్తూనే రాయడం ప్రాక్టీస్ చేయండి, ఏది వస్తే అది. తర్వాత మీకు ఎప్పటి నుండో ఉందన్నమాట, తప్పకుండా పరిష్కరించవలసిన ఒక సమస్యను ఎన్నుకోండి. 4 ఏరియాస్: రిలేషన్షిప్, హెల్త్, కెరియర్ అండ్ మనీ. మీకు ఎక్కడ ఎక్కువ డీప్ గా నేను ఇక్కడ డెవలప్ కావాలి అని ఉందో ఆ ప్లేస్ లోకి వెళ్ళి మీరు దాన్ని ఎన్నుకోండి. ఎన్నుకున్న తర్వాత అందులో నుండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తితోని రిలేషన్షిప్ అనుకోండి, కొంతమందిది ఈవెన్ చాలా డీప్ గా వెళ్ళింది అనుకోండి, డైవర్స్ వరకు వెళ్ళింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అందులో నుండి కూడా 10 పాయింట్స్. ఒకవేళ ఎవరైనా జాబ్ చాలా పీక్ లెవెల్లో తీసేస్తారేమో అనేటువంటి బాధ, లేకపోతే స్ట్రగుల్స్ ఉన్నాయనుకోండి, కెన్ చూస్ దట్ వన్. అంటే మీకు ఏదైతే అనిపిస్తుందో ఒక ఏరియాలో ఆ ఏరియాని చూస్ చేసుకుని దానికి ఎందుకు మీరు కృతజ్ఞతగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం 2 సైడ్స్ చూసుకున్నాం కదా, ఒక తండ్రి కొడుతుంది అలా అన్నమాట. దాంట్లో మీకు ఏం పాజిటివిటీ ఉంది, ఖచ్చితంగా పాజిటివిటీ అనేది ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హస్బెండ్ అనుకోండి, మేబీ తను ఏదైనా ఒక రోజు మీతో హ్యాపీగా స్పెండ్ చేసి ఉండొచ్చు కదా, ఇప్పుడు క్లాసెస్ వచ్చాయి, మేబీ అంతకుముందు బాగుండొచ్చు కదా స్టార్టింగ్ లో. ఓకే, ఆ పాయింట్సే రాయండి. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ. ఓకే, మేబీ తను వర్క్ లో బాగా ఉండొచ్చు. ఓకే, మీ వర్కింగ్ స్టైల్ అనేది బాగుంటుంది, కన్స్ట్రక్టివ్ గా మీరు వర్క్ చేస్తారు, దానివల్ల చాలా బాగుంది, ఇలా అన్నమాట. అంటే ఒకవేళ రిలేషన్షిప్ కంటిన్యూ అయితే కావచ్చు, కంటిన్యూ కాకపోయినా కానీ యు ఆర్ రిలీజింగ్ దట్ ఎనర్జీ, అలా అన్నమాట. అలాగే ఇప్పుడు ఏదైనా ఒక అంశం తీసుకున్నప్పుడు అందులో నుండి మళ్ళీ మళ్ళీ చెప్తాను 10 థింగ్స్ అనమాట, పాజిటివ్ థింగ్స్. చెప్పిన తర్వాత ప్రతి ఒక్క వాక్యం 10 ఉన్నాయి కదా, ఒకటి రాసిన తర్వాత థ్యాంక్ యూ అని రాయండి. క్యాపిటల్ లెటర్ లో రాసినప్పుడు చాలా మిరాకిల్ రిజల్ట్ అనేది నేను చూసాను. థ్యాంక్ యూ నోట్ మీరు తెలుగులో రాస్తే ఇట్స్ ఓకే, ఇంగ్లీష్ లో రాసినప్పుడు క్యాపిటల్ లెటర్ లో రాసేటప్పుడు ట్రై చేయండి. ఓకే, మళ్ళీ రేపు ఆ విషయం గురించి ఏదో ఒక కాల్ వచ్చింది, మీకు ఎవరో చెప్తున్నారు, ఈ వ్యక్తి మంచిగా కాదు, మీ ఇంటికి ఆలోచిస్తున్నారు, లేకపోతే జాబ్ లో
ఒక సమస్య వచ్చింది, మీకు నచ్చట్లేదు, 10 వాక్యాలు రాశారు కానీ మళ్ళీ ఒక నెగటివిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయండి అంటే వెంటనే క్యాన్సిల్ అన్నమాట. అంటే మ్యాజిక్ లైఫ్ లైన్ వాడండి. ఇప్పుడు మనకి లైఫ్ లైన్ బోల్డ్ అని ఉంటాయి కదా, అలానే గ్రాటిట్యూడ్ లో కూడా మన సబ్ కాన్షియస్ రివైర్ కి మనకి లైఫ్ లైన్ అనేది ఉంటుందన్నమాట. కేబీసీ అందరూ చూసే ఉంటారు లైఫ్ లైన్. అలా ఖచ్చితంగా మనకు ఒక లైఫ్ లైన్ అనేది ఈవెన్ 7 సెకండ్స్ లో కనుక మన వార్డ్ని మనం చేయగలిగితే దాని యొక్క ఎనర్జీ, ఎందుకంటే అప్పటి వరకు ప్రకంపన అనేది స్టార్ట్ కాదనమాట, భావం మాత్రమే ప్రకటితం. సో ప్రకంపన అనేది స్టార్ట్ కాకపోతే వెంటనే ఎక్కువ నెగటివ్ గురించి మాట్లాడారు అనుకోండి, ఆ 10 థింగ్స్ లో ఆ వ్యక్తి గురించి ఆ సిచ్యువేషన్ గురించి వెంటనే ఆపి ఏం చేయండి అంటే అలా కాదు, నేను చెప్పాల్సింది ఎలా అంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్, నేను కృతజ్ఞురాలని అని చెప్పి దాన్ని నెగటివ్ దాన్ని పాజిటివ్ గా చెప్పండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఇలానే మాట్లాడతాడు, ఎప్పుడు దెప్పి పుడిచినట్టు మాట్లాడతాడు, లేకపోతే ఆ వ్యక్తి అసలు జీవితంలో మారడు నేను అనుకుంటున్నాను అనే పదం వచ్చింది అనుకోండి, అలా కాకుండా ఏం చేయండి అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే వెంటనే స్ట్రైక్, నేను చెప్పాల్సింది ఏంటంటే ఓకే నేను నిజంగా ఐఎమ్ సో మచ్ గ్రేట్ఫుల్, ఓకే లేకపోతే నేను కృతజ్ఞురాలను, లేకపోతే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఓకే ఆ వ్యక్తికి ఇలా కూడా చెప్పచ్చు అనమాట, ఆ వ్యక్తి మారేటువంటి ఛాన్స్ ఉంది, నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఆ వ్యక్తి మారేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే లేకపోతే ఆ వ్యక్తి మారుతాడు, డైరెక్ట్ ఫ్యూచర్ కి వచ్చేసండి ఆ వ్యక్తి మారుతాడు అనేటువంటి నాకు నేను ఇలా ఆ వ్యక్తి మారుతాడు అనేటువంటి అవకాశం ఉంది అని నేను చెప్పాలని అనుకుంటున్నాను అనేది పూరించండి. అలా మీకు ఎక్కడైతే ఉందో అలా కాదు ఇలా చెప్పాలనుకుంటున్నాను అనే చెప్పండి. అండ్ రాసేటప్పుడు ఇందులో ఎలా ఇస్తామో అందులోనే రాయండి. ఓకే ఎందుకంటే మన సొంతంగా రాయడం ఉండదు అనమాట, ఇందులో థ్యాంక్ యూ కానీ దాని యొక్క అర్థం అనేది మారిపోతుంది. బట్ ఫస్ట్ ఇట్ ఇస్ నాట్ అయిన ఇష్యూ, టెక్నికల్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే గ్రాటిట్యూడ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే నిద్రపోయే ముందు మ్యాజిక్ రాక ఓకే మన గుప్పిట్లా పట్టుకొని ఆ రోజు జరిగిన కొంత మంచి విషయాలకు కృతజ్ఞత చెప్తాం. ఓకే ఇప్పుడు అర్థమైంది కదా, హెల్త్ విషయం ఉన్నప్పుడు అన్ని ప్రాక్టీసెస్ ఎందుకు చేయాలి మేడం, నాకు రిలేషన్షిప్ లో నాకు ఎటువంటి ఇష్యూస్ లేవు కానీ వీఆర్ గోయింగ్ టు ఫైండ్. అలాగే రిలేషన్షిప్ లో ఇష్యూ ఉన్నప్పుడు మేబీ మనీ ఈజ్ ద ప్రైమరీ కాజ్, రూట్ కాజ్ అయి ఉండొచ్చు. ఓకే వీ డోంట్ నో కదా, అందుకోసమనే ఎవ్రీ ఏరియాని మనం అలా తాకుతూ వెళ్తున్నప్పుడు అది కంప్లీట్ ఒక సర్కిల్ అనేది అవుతుంది. సెకండ్ టైం థర్డ్ టైం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా చాలా సార్లు చూస్ చేసుకోవచ్చు అన్నమాట, డిఫరెంట్ ఏరియాస్. సో ఏమైనా క్వశ్చన్స్ కానీ ఉంటే తీసుకుంటాను. ఇందులో మెయిన్ ఈ సెషన్ ఎందుకు ఇంత నేను చెప్తున్నానంటే మెయిన్ గా స్టేయింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట. ఓకే ఇట్ ఈస్ అబౌట్ బీయింగ్ యువర్ కాన్షియస్నెస్. అంటే ఈ మూమెంట్ లో మనం ఏ మూమెంట్ లో ఉంటున్నాం అనేది చాలా ముఖ్యం అనమాట. అందుకోసమనే మార్నింగ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్ అండ్ మ్యాజిక్ రా, ఎందుకంటే మనల్ని ఒక రబ్బర్ లాగా అలా బంధించి ఉంచుతుందండి. అందుకోసం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వేషన్ అనే సిచ్యువేషన్. అలా అనుకుని చేసినప్పుడు ఓకే మీరు మీ యొక్క స్టేట్ కి ఎక్కడికైతే వెళ్తారు అని అనుకుంటున్నారో అది అనేది రీచ్ అవుతారు అన్నమాట. ఎందుకంటే ఫోకస్ లో చేయడం ద్వారా ఏమవుతుంది, మన కాన్షియస్నెస్ ని మనం షిఫ్ట్ చేస్తుంది. చేయడం ద్వారా ఏమవుతుంది, వీఆర్ గోయింగ్ టు బి క్రియేట్, మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే క్రియేట్ అయిందో మీరు ఇంతకుముందు మీ పాస్ట్ లో అనుకున్నటువంటిది తెలిసి కానీ తెలియక కానీ అది దాని కారణంగానే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయ్యేది అనమాట. అందుకే బీ క్లియర్ అబౌట్ యువర్ డెస్టినేషన్ కోసమనే డ్రీమ్స్ లిస్ట్ అనేది చాలా చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే మైండ్ వ్యాండరింగ్ ఉంటుంది కదా ఎప్పుడు. బీ క్లియర్, స్టార్టింగ్ లో అయినా పర్వాలేదు, అగైన్ అండ్ అగైన్ వీఆర్ గోయింగ్ టు బి ప్రాక్టీస్, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటాం. బట్ స్టార్ట్ విత్ ద వన్ పాయింట్, ఒక అడుగుతో స్టార్ట్. సో ఈరోజు లెంతీ సెషన్. ఓకే ఎనీ షేరింగ్స్? ఈరోజు ఇన్విజిబుల్ మేనేజర్ ఎంత మంది చేశారు మ్యామ్? నేను చేశాను. ఎనీ షేరింగ్?